మైనారిటీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కొంచెం కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఉన్నా కూడా ప్రజలకు మంచి చేస్తామని చెప్పే విషయాన్ని తెలియజేసే పరిస్థితిలో లేని పరిస్థితిలో ఈరోజు కూటమంతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా వీళ్ళంతా కలిసి కూటమి కలిసి దించాలనుకున్నారో అది సాధ్యమైపోయింది కదా. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్లు ప్రజలు వినే పరిస్థితులు లేరు, కూటమి చెప్పినట్ల ప్రజలు వినే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో మాదిరిగా చెప్పిందే ఎవరు చెప్తే కోటేస్తున్న పరిస్థితిలో లేదు. ఎవరైతే పని చేసినారు, ఎవరైతే సహకారం ఇచ్చినారు, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారో వాళ్ళకే మద్దతు ఇచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డికి ఇంకో 5 ఏళ్ళు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను ప్రజలను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన వస్తేనే రాష్ట్రం ముందుకు తీసుకోగలుగుతాడు. పేద ప్రజలకంతా కూడా సహకారం అందించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీ మంచి కోరే జగన్మోహన్ రెడ్డికి మీరు మద్దతు ఇచ్చి ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాలా 2 ఓట్లు అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతాను. రోగులకు చాలా మంచి వైద్యం అందిస్తుంది, కానీ ఇక్కడ స్థానిక నాయకులు దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన రోగుల పట్లనే మన అది మేముగా కమిటీ హాస్పిటల్ నేను సంబంధించిన నేను దానికి చైర్మన్ గా నేను వివరిస్తాను, చూస్తా ఉన్నాను. ఏదో వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఇవన్నీ జరిగే పని కాదు. ఎందుకంటే గత పాలకుల్లోన డాక్టర్లు కూడా లేరు. మన పాలన వచ్చిన తర్వాత డాక్టర్లు అంతా వచ్చినారు. నాడు నేడు కింద కూడా హాస్పిటల్ కూడా బాగా చేసినాము. అంతా సఫిషియెంట్ గా ఇక్కడ అన్ని రకాలుగా పేద ప్రజలకి సహాయశాఖలు అందరూ వైద్యం అందుతా ఉందని చెప్పేసి కూడా తెలుసు. ఏదో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడినంత మాత్రం జరిగేది లేదు, ఒరిగేది లేదు. ఎందుకంటే ఇది వచ్చి గుర్తించాడు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరు, అప్పట్లో వాళ్ళు ఏం గుర్తించలేదు అంటాం. ఏదో మాట్లాడాలా, మాట్లాడి ఏదో ఘనత సాధించినట్టు ఆయన చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఏం చెప్పుకున్నా ఆయన ఏం జన్నా చెప్పుకోండి, మనకేం అభ్యంతరం. మనం ఏదైతే చేయగలిగినా చేశాము, ఏదైతే వైద్యం అందించాలో డాక్టర్లంతా కూడా ఫుల్ఫిల్ చేసినాము. డాక్టర్లంతా కూడా వైద్యం అందిస్తా ఉన్నారు, ఎలాంటి సమస్యలు లేవు. మన ఆదంలోనే మన డాక్టర్లే మనకు వాళ్ళకి మించిన వైద్యాన్ని అందిస్తా ఉన్నారు. ఎందుకంటే కాన్పులు కూడా ఎందుకు చేస్తా ఉన్నారు, వాళ్ళకి మించి చేస్తా ఉన్నారు. ఎప్పుడు మనమంతా పోయినాము, కలిసినాము, చూసినాం, మాట్లాడాం, మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు చూస్తా ఉన్నాం. ఎవరు కూడా ఏమీ కంప్లైంట్ లేదు. ఏదన్నా కూడా ఫుడ్ విషయంలో ఆ రోజు మనమే కంప్లైంట్ ఇచ్చాం, ఫుడ్ సరిగ్లేదంటా ఉన్నారు, దాన్ని తొలగించమని. అంతలో ఎలక్షన్స్ వచ్చినాయి. ఏదన్నా కూడా ఫుడ్ విషయంలో కూడా ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితిలో ఉన్న దానికి మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాము. అది కూడా డీసీ మన నంద్యాలలో సంబంధించిన డిఎంహెచ్ఓ కాదు, డిసిహెచ్ఎస్ ఆయన ద్వారా చెప్పగలిగినాము. అది అంతలోపలే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి దాని మీద యాక్షన్ లేదు. ఎలక్షన్ అయిన వెంటనే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మేము ముందుకు పోతామని చెప్పేసి చెప్తున్నారన్నా. రైతులు అయితే చాలా మంది ఉన్నారు, కానీ పరికరాలు లేవు. ఏ చిన్న సమస్య వచ్చినా బయట పంపేయాలి, లేదంటే కర్నూలు ప్రిఫర్ చేయాలి. అంటే ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ అవుతా ఉంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మన మెయిన్ హాస్పిటల్ కూడా డిఎంఈ అవుతుంది, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అవుతా ఉంది. ఆ పరిస్థితుల్లో డాక్టర్లంతా వచ్చారు, పరికరాలు వస్తాయి. ఎందుకంటే మొన్ననే అది ఎంత 2 months అయింది నుంచి అన్ని పరికరాలు వస్తాయి, అన్ని ఇబ్బంది లేకుండా చేస్తారు. త్వరలో 2020లో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తాం, ఎలాంటి సమస్య లేదు. అందరికి వైద్యం బాగా వాళ్ళకి అన్ని ఏదైతే వైద్య పరంగా ఇబ్బంది పడతారో అన్ని కూడా సరిపోతాయని చెప్పేసి చెప్పారు. పథకాలు ఏమైనా కొత్త ఏమైనా ఈ పథకాలు కొనసాగిస్తేనే ఈ బడ్జెట్ సరిపోతా ఉంది. కొత్తగా ప్రకటిస్తే అది అయ్యే పని కాదు, జరిగే పని కాదు. ఈ ఉండేవి వైద్య పరంగా, విద్య పరంగా, తర్వాత పేదవాళ్ళ పరంగా, చేయూత పరంగా ఇవన్నీ కూడా ఏదైతే ఇస్తారో ఇవి ఇస్తే చాలు. ఇవి సంతోషంగా ప్రజలు స్వీకరిస్తారు. అంతేగాని ఇంకా ఎక్కువ చెప్పేసి ఇబ్బంది పడేదానికన్నా ఇప్పుడు ఉండే స్కీమ్లు సజావుగా కొనసాగిస్తే చాలు అని చెప్పేసి చెప్పడం. కూటమి ఒకసారికి అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు కదా, మీ పైన ఏం చెప్తున్నారు? అనేక రకాలు చేస్తానంటే ఆయన అన్ని విమర్శలు చేసేంత మాత్రాన్ని ఏదో ఓట్లు పడతాయి అనుకుంటా ఉన్నాడు. ప్రజలు గమనిస్తా ఉన్నారు ఏం మాట్లాడుతా ఉన్నారు. ఏం చేస్తాం చెప్పుకోవడం లేదండి. మేము ఏం చేస్తామని చెప్పుకునే పోదు, కానీ మా మీద విమర్శలు చేస్తే ఆయనకు వచ్చేది ఏంలే, పోయేది ఏంలే, ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేరు. ఆయన ఎన్ని చెప్పుకున్నా ఎలాంటి సమస్య ఏం లేదు. ఏది ఉన్నా కూడా మేము ఏదైతే చేయగలుగుతా ఉన్నామో, ఏదైతే ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇచ్చినాడో అవన్నీ కూడా ఏ విధంగా ఇచ్చినాడో అవన్నీ కొనసాగిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది.
అదే రేపు ముఖ్యమంత్రి అయినా కూడా ఇవన్నీ కంటిన్యూగా జరుగుతాయి, ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎన్ని మా విమర్శలు చేసినా ఆ ఉత్తుత్తు విమర్శలే, దాని నుంచి ఉపయోగం ఏం లే. ఏదైతే చేయాలి, ఏం చెప్తారో చెప్పుకుంటూ పొమ్మాను, ఏం చేస్తారో చెప్పుకుంటూ పొమ్మాను, ఏమి ఇస్తారో చెప్పుకుంటూ పొమ్మాను, అంతేగాని నా విమర్శలు ఏం చేస్తున్నారు? విమర్శలు ఏం ఉత్తే ప్రత్యేకంగా ప్రభుత్వంపై కాకుండా ఆది ఎమ్మెల్యే సాయప్రసెంట్ పైనే చేస్తున్నారు. ఏం ఉపయోగం ఏమి? 20 సంవత్సరాలు కానీ ఏం చేయలేదు, మేము చేసి వాళ్ళు ఏం చేయలేదు అనేది వాళ్ళ కళ్ళు కనపడకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళ కంటికి కనపడడం లేదు, మనం ఏం చేస్తాము? మెడికల్ కాలేజ్ వచ్చింది, బైపాస్ రోడ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, రోడ్లు డెవలప్మెంట్ చేసాం, తర్వాత 33 కోట్లతో అక్కడ కడతా ఉన్నాం, జేజీఎం ద్వారా పైప్ లైన్లు ఇస్తా ఉన్నాం, సమస్యలు చేస్తా ఉన్నాం, హాస్పిటల్ 4 నెలల కింద హాస్పిటల్ స్కూల్ బాగా చేసాం. వాళ్ళు కనపడకపోతే నేనేం చేయాలి? సచివాలయం ఉన్నాయి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, ఇది చేశారు, ఇది చేయలేదని వాళ్ళు చెప్తా ఉంటారు, అబద్ధాలు చెప్తా ఉంటారు. అబద్ధాలు నమ్ముతారు ప్రజలు. ఏదైనా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంటారా? ఇప్పుడు ఏదన్నా వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. ఏదన్నా కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళు వస్తే రేపు ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసే పరిస్థితి ఉంటుంది, కానీ ఏ విధంగా కూడా వాళ్ళ మంచి జరిగే పరిస్థితి ఉండదు.